త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఖమ్మం జిల్లా గణేష్పాడు గ్రామ శివారులో పెను ప్రమాదం తప్పింది. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కాలువలో నీరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ మత్తులో ఉండటం వల్లే వాహనం అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. సామర్థ్యానికి మించిన విద్యార్థులను ఎక్కించుకోవడం బస్సు అదుపు తప్పడానికి మరో కారణంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా గణేష్పాడు గ్రామ శివారులో పెను ప్రమాదం తప్పింది. ఇటు వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల బస్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడి కింద పడిపోయింది. ప్రెసెంట్ ఆ విజువల్ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు. అయితే ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. పూర్తిగా బస్సు బోల్తా పడిపోయింది. కెపాసిటీకి మించిన విద్యార్థులను సైతం ఈ బస్సులో ఎక్కించుకున్నారు. ఈ బస్సులో మొత్తం 107 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ మత్తులో ఉండటం వల్లే వాహనం బోల్తా పడినట్టుగా అదుపు తప్పినట్లుగా అర్థమవుతోంది. ఇక దానికి తోడు మళ్ళా ఇటు ఓవర్ కెపాసిటీతో బస్సు నడపడం మరో కారణంగా సైతం కనిపిస్తోంది. ఆ రోడ్లో మీద ఇట్లా ఓవర్ కెపాసిటీతో బస్సు నడపడం కారణంగా మత్తులో ఉండటం కారణంగా రోడ్డు పక్కనే ఉన్న ఇటు కాలువలోకి పడిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే బస్సు పూర్తిగా బోల్తా పడిపోవడంతో మొత్తం 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక బస్సు స్కూల్ యాజమాన్యానికి సంబంధించి బస్సు డ్రైవర్ ఫిట్నెస్ చూసుకోకుండా ఎలాగా 107 మంది విద్యార్థుల జీవితాలను ఆయన చేతిలో పెట్టారు అనే కోణంలో సైతం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పేరెంట్స్. మరి దానికి సంబంధించి ఇటు స్కూల్ యాజమాన్యం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది సైతం వేచి చూడాలి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, స్కూల్ యాజమాన్యం కనీసం 107 మందిని ఫస్ట్ బస్సులో ఎక్కించడమే తప్పంటే అక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ కి సంబంధించిన ఫిట్నెస్ చెక్ చేసుకోకుండా తాగున్న సైతం బస్ కీస్ ఇవ్వడం ఇంకో తప్పు. అసలు స్కూల్ యాజమాన్యం అట్లీస్ట్ రెస్పాండ్ అయిందా? వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 2 చోట్ల వేరువేరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు కళాశాల చెందిన బస్సులు బోల్తాపడిన ఘటన సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ఉదయం బురగపాడు మండలం సమీపంలో మొండుకుంట దగ్గర పాలవంచ పట్టణానికి చెందినటువంటి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చెందిన బస్సు అతి మితిమీరిన వేగం వలన డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం తోటి సుమారు బస్సులో ఉన్నటువంటి బస్సు మొత్తం ఉల్టా పడిపోయిన నేపథ్యంలో ఫలితంగా ఆ పల్టీలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో కొంత 20 మంది పైగా గాయాల పాలైన నేపథ్యం అయితే ఉంది. ఆ ఘటన మరొక మునిపే మరలా సాయంత్రం ఇప్పుడు వేంసూరు మండలానికి చెందినటువంటి ప్రైవేట్ పాఠశాలకు శ్రీ వివేకానంద పాఠశాలకు చెందినటువంటి బస్సు పెనుగొల మండలం గణేష్పాడు వద్ద సాగర్ కెనాల్లో పడిపోవడంపై పిల్లలు ఒక్కసారిగా భయభ్రాంతి గురైపోయిన నేపథ్యంలో సుమారు 107 మంది పైగా ఒక బస్సులో ఉండటంపై అంటే సామర్థ్యానికి మించి అత్యధికంగా పిల్లగాళ్ళు ఉండటం, మరోవైపున అక్కడ బస్సు కాలంలో పడిపోవడంతో ఆ పిల్లల యొక్క అర్ధనాదాలతో సమీప పంట పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకసారిగా ఘటనా స్థలం చేరుకొని ఆ పిల్లలను కాపాడే ప్రయత్నం కొనసాగించారు. మొత్తానికైతే అక్కడ స్థానికుల సమాచారంతో చుట్టుపక్కల అందరికీ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం అందించేసి అంటే మీ యొక్క తీవ్రతను తగ్గించే విధంగా ప్రయత్నాలు కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఫలితంగా అంటే ఒకవైపున ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది, డ్రైవర్ మధ్య మత్తులో ఉన్నారంటూ కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్న నేపథ్యం ఉంది. సాయంత్రం బస్సు స్కూల్ నుంచి బయలుదేరిన సమయంలోనూ ఆ డ్రైవర్ యొక్క అంటే బస్సు బయట తీసే సమయంలోనే కాస్త ఇబ్బంది అన్నట్లు కూడా విద్యార్థులు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికి వేంసూరు మండలం మొద్దులగూడెంకు చెందినటువంటి శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ నిర్లక్ష్యం, యజమానుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఘటన జరిగిందంటూ కూడా విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్న నేపథ్యం ఉంది. గతంలో కూడా అంటే ఇటీవల కాలని ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడినా కానీ ఇంకేదన్నా బస్సెస్ కు సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తప్ప ఆర్టీఓ అధికారులు కావచ్చు సంబంధించిన స్కూల్ యజమాని కావచ్చు అపరిచితం అయితే తప్ప ఇప్పటి వరకు 2 ఘటనలు జరిగినా సరే ప్రైవేట్ స్కూల్ యజమానులు మాత్రం మార్పులు లేకపోవడంతో వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఫీజు చెల్లించి పిల్లగాల జీవితాలలో మాత్రం ఇట్లా తెలగడం పడుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సర్కార్. థ్యాంక్ యూ భాస్కర్.